నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అంటే ఇటువంటి పిచ్చి చేష్టలు దేవుని దృష్టికి అసహ్యమని దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టారు. గాడ్ నోస్ యువర్ హార్ట్స్. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ నోస్ వాట్ రియలీ మోటివేట్స్ దెమ్. హీ నోస్ వాట్ దే ఆర్ రియలీ ఆఫ్టర్. He can see through their false piety and hypocrisy. He knows that their primary concern is their money and their power. You can fool a lot of people, even yourself. But God knows the heart and He knows exactly who they are. అంటే ఈ వాక్యం ద్వారా బైబిల్లో ఏం చెప్తా ఉన్నారంటే, ఇటువంటి పైత్యపు చేష్టలు చేసేవారు ఆ భగవంతునికి అసహ్యము అని చాలా స్పష్టంగా చెప్పారని బైబిల్ గ్రంథంలో ఒక పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు. అదే చదివి వినిపించారు. కాబట్టి భగవంతుడు కూడా ఇటువంటివి ఏమి కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇందాక విల్సన్ అన్న చెప్పినా లేదంటే కొలికిపూడి అన్న చెప్పినా వారిద్దరికి ఇంకా బాగా నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉంది కాబట్టి బైబిల్ పట్ల క్రిస్టియానిటీ పట్ల. కాబట్టి ఇటువంటివేవి కూడా జీసస్ క్రైస్ట్ ఆయన జీవన విధానం మొత్తం చూసినట్లయితే ఆయన చాలా సాదాసీదాగా జీవించినటువంటి వ్యక్తి, ప్రపంచానికి ఒక మంచి జీవన విధానాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఊరికొక ప్యాలెస్ కట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ అన్ని వర్గాల వారిని హింసిస్తూ ఈయన జీసస్ క్రైస్ట్కి ఈయనని చిత్రీకరించడం ఏంటండి? కాబట్టి ఇటువంటివేవి కూడా భగవంతుడు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక రకమైనటువంటి అసహ్యం అని కూడా పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇదంతా ఏంటంటే పైత్యం పెరిగిపోయింది. ఒక పక్కన రకరకాలైనటువంటి సర్కస్లు చేస్తూ రేపు ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నారు కదండి బాగా. ఆ పిచ్చి ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి హోర్డింగులు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ వీటి ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు, ఫలితం కూడా దక్కదు వాళ్ళకి. రైట్ వెంకటేశ్వర గారు.